my dear student. Today I discuss about Fourier Transforms. This is the important topic in the engineering mathematics 3. Okay, this is the Fourier Transforms topic. So what is the Fourier Transform? The Fourier Transform is defined as any time domain convert into the ఫ్రీక్వెన్సీ డొమైన్. అంటే టైం డొమైన్లో ఉన్నదాన్ని ఫ్రీక్వెన్సీ డొమైన్లో కన్వర్ట్ చేసేదాన్ని ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్ అంటారు. The mathematically we are represent the frequency domain is omega, time domain means t. అంటే f of t ని ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేయాలంటే ఫ్రీక్వెన్సీలోకి మార్చుకోవాలంటే ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేయాలి. ఇట్ ఈస్ ద ఇంటిగ్రేషన్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ టీ ఈ పవర్ మైనస్ జే ఒమేగా టీ డిటి. ఇట్ ఈస్ నథింగ్ బట్ లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ మాదిరే ఉంటుంది ఇది కూడా. సో కాబట్టి ఫ్రీక్వెన్సీ డొమైన్లోకి కన్వర్ట్ చేస్తామన్నమాట. దాన్నే ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అంటారు. చూడండి, ఈ ఫోరియర్ ట్రాన్స్ఫార్ము we want to understand the frequency అంటే ఒమేగాతో ఫ్రీక్వెన్సీ అంటే ఒమేగా ఓకే ఆఫ్ యువర్ సిగ్నల్. సో రిప్రజెంట్స్ ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ద సిస్టమ్ అనమాట. ఈ ఎక్స్ అనేది టీ అనుకోండి. టీ అనే దాన్ని ఏం చేసాము, ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేయడం ద్వారా ఒమేగాలకి వచ్చేసింది, అంటే ఫ్రీక్వెన్సీలోకి వచ్చేసింది అనమాట. సో ఇక్కడ ఈ ఎక్స్ అనేది మైనస్ ఇన్ఫినిటీ టు ప్లస్ ఇన్ఫినిటీ ఉండొచ్చు. ఈ ఎక్స్ ప్లస్ సమ్ టైమ్స్ వీఆర్ కాలింగ్ టీ అని కూడా సబ్స్టిట్యూట్ చేస్తాం అనమాట. సో కాబట్టి ముఖ్యంగా మనకి టైం డొమైన్ ఫ్రీక్వెన్సీ డొమైన్లో కన్వర్ట్ చేస్తాం అనమాట. ఓకే. సో వీటిలో మనకు రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్ అనేది మనకి వాల్యూ వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒమేగా ఫ్రమ్ 0 to ఇన్ఫినిట్ ఎఫ్ ఆఫ్ ఒమేగా ద హోల్స్ ద యాంప్లిఫైడ్ వచ్చి ఏ అనుకోండి, యాంప్లిట్యూడ్ వచ్చి ఓకే పై. The corresponding sine wave అంటే a sin omega t plus pi. Pi is the any waveform is the angle, omega is the frequency domain, a is the amplitude of the Fourier transforms అనమాట. The complex number అంటే మనకు తెలుసు f of omega అంటే r omega plus i into imaginary part i omega అనమాట. ఓకే, iota into. సో a అంటే రియల్ పార్ట్ స్క్వేర్ ప్లస్ ఇమాజినరీ పార్ట్ స్క్వేర్ చేస్తే వస్తుంది. పై అంటే tan ఇన్వర్స్ y బై ఎక్స్ అనమాట. అంటే tan ఇన్వర్స్ y బై ఎక్స్ అంటే y అంటే ఇక్కడ i ఒమేగా బై r ఒమేగా. దిస్ ఈజ్ ద ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఫార్ములా. ఓకే. చూడండి, ఈ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్లో మ్యాథమెటిక్స్లో మనకు ఫోరియర్ ఇంటిగ్రల్ థీరం అనేది ఒకటి ఉంటుంది. ద ఫోరియర్ ఇంటిగ్రల్ థీరం ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ద వన్ ఆఫ్ ద ఫంక్షన్ అనమాట. అంటే సైన్ ఎక్స్, కాస్ ఎక్స్, ఎక్స్, ఈ పవర్ ఎక్స్ ఇలాంటివి ఏవైనా కావచ్చు అనమాట. అప్పుడు మనం ఫోరియర్ ఇంటిగ్రల్ ట్రాన్స్ఫార్మ్ కనుక్కోవాలంటే ఫార్ములా యూజ్ చేయాలి. 1/π 0 to infinity minus infinity to infinity f of t cos lambda of t minus x dt d lambda. అంటే డబుల్ ఇంటిగ్రేషన్ అప్లై చేయాలి. ఓకే. అంటే f of t అంటే cos lambda into t minus x into d to d lambda అనమాట. సో ఇక్కడ 1/π 0 to infinity minus infinity ఇన్ఫినిటీ ఈ f of t ఫస్ట్ ఏం చేస్తారు, విత్ రెస్పెక్ట్ టు టైము ఇంటిగ్రేట్ చేస్తాము. తర్వాత లిమిట్ సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఫైనల్గా విత్ రెస్పెక్ట్ టు ల్యాండాని మనం ఇంటిగ్రేట్ చేస్తాం. దీన్ని ఏమంటారంటే ఫోరియర్ ఇంటిగ్రల్ ట్రాన్స్ఫార్మ్ అంటారు. అంటే ఏమి, ఇక్కడ ల్యాండా ఈజ్ ద వన్ ఆఫ్ ద పారామీటర్ అనమాట. ఇక్కడ టీ అంటే టైం డొమైన్, ఎక్స్ అంటే ఎనీ డిస్టెన్స్ అనమాట, వేవ్ ఫామ్ యొక్క డిస్టెన్స్. ఓకే. ద ఈక్వేషన్ ఆఫ్ ట్రూ ఈజ్ ద పాయింట్స్ కంటిన్యూటీ అట్ ద పాయింట్ ఆఫ్ డిస్కంటిన్యూటీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కంటిన్యూటీ అంటే డిస్కంటిన్యూటీ అని ఉంటుంది. ఒక వేవ్ ఫామ్ కంటిన్యూగా వేవ్ ఫామ్ అనేది జనరేట్ అవుతుంది అనుకోండి, దాన్ని కంటిన్యూటీ అంటారు. ఒకవేళ అలా కాలేని పక్షంలో దాన్ని డిస్కంటిన్యూటీ అంటారు. చూడండి, ఇక్కడ కంటిన్యూటీ అంటే ప్లస్ కంటిన్యూటీ అంటారు, ఇదేమి మైనస్ అంటే డిస్కంటిన్యూటీ అంటారు. అంటే రైట్ సైడ్ ఇంటిగ్రేషన్ అండ్ లెఫ్ట్ సైడ్ ఇంటిగ్రేషన్ అని ఎల్హెచ్ఎల్ ఆర్హెచ్ఎల్ అని మీకు ఆల్రెడీగా ఇంటర్మీడియట్లో నేర్చుకుని ఉంటారు. సో కాబట్టి దిస్ ఈజ్ ద రైట్ అండ్ దిస్ ఈజ్ ద లెఫ్ట్ అనమాట. ఓకే. ఇది ఎప్పుడు ఎక్స్ గ్రేటర్ దాన్ 0, ఎక్స్ గ్రేటర్ దాన్ 0 కన్నా పెద్దదైనప్పుడు ప్లస్ వస్తుంది. ఒకవేళ నెగిటివ్లోకి వస్తే ఇది మైనస్ వస్తుంది అనమాట. యు సీ ద అనదర్ ఫోరియర్ సైన్ ట్రాన్స్ఫార్మ్. హౌ టు ఫైండ్ ద ట్రైన్ ట్రాన్స్ఫార్మ్. చూడండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/π 0 to infinity minus infinity to infinity ఎఫ్ ఆఫ్ టీ కాస్ టీటీ మైనస్ ల్యాండా ఎక్స్ డిటి డి ల్యాండా. ఓకే. సైన్ ట్రాన్స్ఫార్మ్లోకి మార్చాలంటే అంటే 1/2π minus infinity to infinity minus infinity to infinity ఎఫ్ ఆఫ్ టీ కాస్ ల్యాండా టీ మైనస్ ఎక్స్ ప్లస్ ఐ ఇంటూ సైన్ ల్యాండా టీ మైనస్ ఎక్స్ డిటి డి ల్యాండా. సో దిస్ ఈజ్ ద సైన్ ట్రాన్స్ఫార్మ్ అనమాట. ఓకే. ఎఫ్ ఆఫ్ టీ ఈ ల్యాండా అనేది వీటిలో కామన్ తీసినాం, అంటే టీ మైనస్ ఎక్స్ ప్లస్ ఇక్కడ ఒక ఇమాజినరీ పార్ట్ అనేది ఎక్స్ట్రాగా మనం యాడ్ చేసుకుంటే
మనకి ఇది సైన్ ట్రాన్స్ఫార్మ్లోకి వస్తుంది. సో మీరు ఈ ఫార్ములా అవుట్ మనకి గుర్తుపెట్టుకోగలిగితే సరిపోతుంది. అంటే 1/π 0 to ∞ sin λ x ఇంటిగ్రల్ -∞ to ∞ f of t sin λ t dt d λ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ విత్ రెస్పెక్ట్ టు టైం చేయాలి. వచ్చిన తర్వాత sin λ x, నెక్స్ట్ ఇది సింప్లిఫై చేసిన తర్వాత ఈ రెండు మల్టిప్లై చేసి తర్వాత విత్ రెస్పెక్ట్ టు λ చేసుకోవాలి. దీన్ని ఏమంటారంటే సైన్ ట్రాన్స్ఫార్మ్ అంటారు. ఓకే, వెన్ ద f of t is the odd function. ఆడ్ ఫంక్షన్ అంటే f of t cos λ t is the ఈవెన్. ఓకే, కాస్ అనేది ఈవెన్ ఫంక్షన్ అవుతుంది, సైన్ అనేది ఆడ్ అవుతుంది. ఓకే, ఈజ్ యాన్ ఈవెన్ వైల్ ఎఫ్ ఆఫ్ టీ సైన్ కూడా ఈవెన్ అవుతుంది. ఒకవేళ ఇది ఈవెన్ అయితే ఇక్కడ సైన్ కూడా ఈవెన్ అవుతుంది అనమాట. ఓకే, ద ఫస్ట్ ఇంటిగ్రల్ ట్రాన్స్ఫార్మ్. సో ఫైనలీ మనం ఎఫ్ ఆఫ్ టీ సైన్ λ t is even, thus the first integral in the equation and we get the f of x is equal to 2/π 0 to ∞ sin λ x 0 to ∞ f of t sin λ t dt d λ అనమాట. దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా ఇన్ ద ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్. అంటే సైన్ ట్రాన్స్ఫార్మ్లోకి మార్చాలంటే మీరు ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. మనకి ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఇస్తాడనమాట. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది మనం కనుక్కోవాలి, టైం డొమైన్లో ఇస్తాడు. జస్ట్ దీన్ని సబ్స్టిట్యూట్ చేసి ఇంటిగ్రేట్ చేస్తే మనకు ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ అనదర్ వన్ ఈజ్ ద కొసైన్ ట్రాన్స్ఫార్మ్. కొసైన్ అంటే జస్ట్ కాస్ అనేది పార్టిసిపేట్ చేస్తుంది. వెన్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ అన్ ఈవెన్ ఫంక్షన్, ఎఫ్ ఆఫ్ టీ కాస్ λ t ఈజ్ ఎన్ ఈవెన్. ఎఫ్ ఆఫ్ టీ అనేది ఈవెన్ ఫంక్షన్ అంటే తెలుసు మనకు, మనం ఆల్రెడీగా మనకు ఫోరియర్ సిరీస్లో మనం నేర్చుకున్నాం. ఏమి ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ మైనస్ టీ అయితే ఈవెన్ ఫంక్షన్ అవుతుంది. ఒకవేళ ఎఫ్ ఆఫ్ టీ నాట్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ మైనస్ టీ అంటే ఆడ్ ఫంక్షన్ అవుతుంది. సో కాబట్టి ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈవెన్ ఫంక్షన్ అయినప్పుడు ఎఫ్ ఆఫ్ టీ కాస్ λ t ఈజ్ ద ఈవెన్. ఒకవేళ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ అంటే సైన్ వస్తుంది, ఆడ్కి అయితే సైన్ వస్తుంది. సెకండ్ ఇంటిగ్రల్ ట్రాన్స్ఫార్మ్. వీటికి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2/π 0 to ∞ కాస్ λ x ఇంటిగ్రల్ 0 to ∞ ఎఫ్ ఆఫ్ టీ కాస్ λ t dt అండ్ d λ అనమాట. సో దీన్ని కూడా సేమ్ ఇక్కడ ఎఫ్ ఆఫ్ టీ అనేది ఇస్తారు, దీన్ని సబ్స్టిట్యూట్ చేసి ఇంటిగ్రేట్ చేస్తాం. ఓకే, సో నెక్స్ట్ వచ్చి కాంప్లెక్స్ ఫోరియర్ ఇంటిగ్రల్ ట్రాన్స్ఫార్మ్. చూడండి, సిన్స్ కాస్ λ ఆఫ్ t మైనస్ ఎక్స్ ఈజ్ ఈవెన్ ఫంక్షన్ ఆఫ్ λ అండ్ సైన్ t మైనస్ ఎక్స్ ఈజ్ అన్ ఆడ్ ఫంక్షన్ ఆఫ్ ద λ. సో హౌ టు అప్లై ద కాంప్లెక్స్ ఫోరియర్ ఇంటిగ్రల్ ట్రాన్స్ఫార్మ్. సో 1/2π -∞ to ∞ f of t cos λ t minus x dt d λ. ఓకే, సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ద 0 అయింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది 0 అయితే 1/2π -∞ అంటే రియల్ పార్ట్ 0 అయితే, అంటే ఇమాజినరీ పార్ట్ 0 అయింది అనుకోండి. ఎఫ్ ఆఫ్ టీ సైన్ λ t minus x dt d λ. ఓకే, అంటే వీటిలో మనకు ఎఫ్ ఆఫ్ ఎక్స్ కావాలనుకున్నట్లయితే ఇక్కడ ఈ పార్ట్ అంతా 0 చేసేస్తారు. ఈ పార్ట్ అంతా ఇమాజినరీ పార్ట్ 0 చేస్తే సరిపోతుంది అనమాట. అదే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. ఓకే, చూడండి ఇక్కడ 1/2π -∞ ఓకే -∞ to ∞ ఎఫ్ ఆఫ్ టీ కాస్ t మైనస్ ఎక్స్ ప్లస్ i ఇంటూ సైన్ λ t మైనస్ ఎక్స్ dt d λ. ఎక్స్పోనెన్షియల్ అంటే కాంప్లెక్స్ కావాలంటే ఇక్కడ i అనేది వస్తుంది. సో దీని అంతా ఏం రాసుకోవచ్చు, e పవర్ i ఇంటూ λ t మైనస్ ఎక్స్ రాసుకోవచ్చు. అంతే కదా, కాస్ తీటా ప్లస్ i సైన్ తీటా అంటే ఈ పవర్ i తీటా లాగా, అలాగే ఈ పవర్ i ఇంటూ λ ఇంటూ t మైనస్ ఎక్స్ ఇంటూ d λ. సో దీన్ని ఈ విధంగా రాసుకోవచ్చు. ఇంక తర్వాత ఎఫ్ ఆఫ్ టీ అంటే తెలుసు, మనం ఇంటిగ్రేట్ చేస్తాం అనమాట. నెక్స్ట్ అదేవిధంగా ఇన్వర్స్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్. ద కాంప్లెక్స్ ఫార్మ్ ఆఫ్ ద ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్లో లాగే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/2π -∞ to ∞ e పవర్ మైనస్ t λ x -∞ to ∞ ఎఫ్ ఆఫ్ టీ ఇంటూ ఈ పవర్ i λ t dt d λ అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ ద ఇన్వర్స్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్. సో కాబట్టి రీప్లేసింగ్ λ ప్లేస్ బై ఎస్ అనమాట. λ ప్లేస్లో ఏం చేస్తున్నాము, ఎస్ అనేది సబ్స్టిట్యూట్ చేసాం. ఇక్కడ λ ఉంది కదా, λ ప్లేస్లో మనం ఎస్ అనేది సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఇన్వర్స్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్ వస్తుంది అనమాట. ఓకే, సో ఈ ఫార్ములాస్ మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాగే మనకి ఇక్కడ డినోటింగ్ ద వాల్యూ ఆఫ్ ఇన్నర్ ఇంటిగ్రల్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/√2π -∞ to ∞ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈ పవర్ isx dx ఎఫ్ ఆఫ్ ఎస్. అక్కడ ఎస్ అంటే లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ లాగే, ఎస్ అంటే ఎస్ ప్లస్ ఇక్కడ ఒమేగా వస్తుంది అనమాట. సో కాబట్టి ఇది ఇన్వర్స్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ గుర్తుపెట్టుకోండి. దిస్ కాల్డ్ ద ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డినోటెడ్ బై ఆర్ ఎఫ్ ఆఫ్ ఎస్.
f of x is equal to 1 by root 2 pi minus infinity to infinity f of s e power minus I sx into ds is called the inverse Fourier transform. So inverse Fourier transform, this is the inverse అనమాట. అంటే ఏమి ఎస్ డొమైన్ని అంటే ఫ్రీక్వెన్సీ డొమైన్ ఎక్స్లోకి కన్వర్ట్ చేయడం, లేదంటే ఎస్ డొమైన్ని ఎక్స్లోకి కన్వర్ట్ చేయడమే ఇన్వర్స్ Fourier ట్రాన్స్ఫార్మ్స్ అనమాట. ఓకే, సో ఇక్కడ చూడండి ఫోరియర్ సైన్ ట్రాన్స్ఫార్మ్ అంటే ఇన్వర్స్ ఆఫ్ ఫార్ములా. సో దానికి వీ హ్యావ్ ద ఫోరియర్ సైన్ ట్రాన్స్ఫార్మ్ 2 by pi 0 to infinity sin lambda x 0 to infinity f of t sin lambda t dt d lambda. ఇక్కడ ఏం చేస్తాం, రీప్లేసింగ్ ల్యాండా బై ఎస్, ల్యాండా ప్లేస్లో ఇక్కడ ఏం చేస్తారంటే ఎస్ అనేది సబ్స్టిట్యూట్ చేసాం. ఓకే, డినోటింగ్ ద వాల్యూ ఆఫ్ ఇన్నర్ ఇంటిగ్రల్ బై ఎఫ్ ఆఫ్ ఎస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఆర్ ఎఫ్ ఆఫ్ ఎస్ ఆఫ్ ఎస్ వి గెట్ అంటే సైన్ ట్రాన్స్ఫార్మ్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఫార్ములా ఏమి రూట్ 2 by pi 0 to infinity సైన్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎస్ సైన్ ఎస్ఎక్స్ ఇంటూ డిఎస్. ఇక్కడ ఎఫ్ఎస్ అనేది మనకి ఇస్తారు, దీనిలో సబ్స్టిట్యూట్ చేసి ఇంటిగ్రేట్ చేస్తారు. ఓకే, సో ఎఫ్ఎస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ ప్లస్ ఎక్స్ తీసుకున్నాను అనుకోండి సైన్ ఎస్ఎక్స్, దీన్ని ఇంటిగ్రేట్ చేస్తే మనకు సైన్ ట్రాన్స్ఫార్మ్ అనేది వస్తుంది. ఓకే, ఇస్ కాల్డ్ ద ఫోరియర్ సైన్ ట్రాన్స్ఫార్మ్ అంటారు దీన్ని. ఓకే, ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2ని సైన్ ట్రాన్స్ఫార్మ్ అంటారు. ఇది వచ్చి సైన్ ట్రాన్స్ఫార్మ్, ఇది వచ్చి ఇన్వర్స్ ట్రాన్స్ఫార్మ్ అంటారు, సైన్ ఇన్వర్స్ ట్రాన్స్ఫార్మ్. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా కొసైన్ ట్రాన్స్ఫార్మ్ అనమాట. ఇట్ ఈస్ ద ఇన్వర్స్ ఆఫ్ ఫార్ములా సేమ్ ఫర్ ద కొసైన్ ట్రాన్స్ఫార్మ్ 2 by pi 0 to infinity cos of lambda x 0 to infinity f of t cos lambda t dt d lambda. Okay, 0 to infinity cos sx. Okay, f of x into cos sx dx. Denoting inner fs cosine అనమాట, cosine transform. We get the f of x is equal to root of 2 by pi 0 to infinity fc. fc అంటే ఇక్కడ సఫిక్స్లో c అంటే కొసైన్ అని అర్థం, cos sx dx. సో వేర్ fc of s is equal to root of 2 by pi 0 to infinity f of x cos sx. Okay, this is the ఈక్వేషన్ 2 అనేది మనకు ఫోరియర్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్ అయినట్లయితే, అదేవిధంగా ఇన్వర్స్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఈక్వేషన్ 1 అవుతుంది అనమాట. ఓకే, దిస్ ఈజ్ ద సైన్ అండ్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్స్. సో నెక్స్ట్ అదేవిధంగా ఫినిట్ ట్రాన్స్ఫార్మ్స్, ఫినిట్ ఫోరియర్ సైన్ అండ్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్స్. ఫినిట్ అంటే ఇప్పుడు ఇన్ఫినిట్ అంటే -ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ వరకు ఉంటే ఫోరియర్ వేవ్ ఫామ్ లెంత్ మనకు ఇన్ఫినిటీ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అంటారు. అలా కాకుండా మనకు 0 to c, సమ్ c అంటే సమ్ వాల్యూ ఉన్నట్లయితే దాన్ని ఏమంటారు, ఫినిట్ సైన్ అండ్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్స్ అంటారు. అంటే 0 to c f of x sin n pi x by c into dx. n is an ఇంటిగ్రల్. ఓకే, ద ఫంక్షన్ చూడండి ఇక్కడ మనకు ద ఫంక్షన్ ఆఫ్ f of x is ఇన్వర్స్ ఫినిట్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ fs of n which given the 2 by c into sigma n is equal to 1 to infinity fs of n sin n pi x by c. అదే కొసైన్ అయితే కాస్ వస్తుంది మనకు, ఏమి ఇక్కడ 0 to c f of x cos n pi x by c to dx where n is an integer. The function of f of x is called inverse finite Fourier cosine transform f of n into c which is given అంటే f of 1 by c into f e of c. అంటే ఫోరియర్ సిరీస్లో మనం అనుకుంటాం కదా ఏ నాట్ అనేది, అలాగే ఇక్కడ g 2 by c into sigma n is equal to 1 to infinity f c of n cos n pi x by c. నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్. హియర్ సమ్ ప్రాపర్టీస్ ఉన్నాయి మనకు ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్లో. సో లీనియర్ ప్రాపర్టీ అంటే ఇట్ హ్యావింగ్ 2 ఫంక్షన్స్ ఉన్నాయనుకో, డిఫరెంట్ ఫంక్షన్స్ అంటే f1 of s f2 of s ఉన్నాయనుకోండి. f2 of x రెస్పెక్టివ్లీ మనం ఏ అనే స్కేలర్తో మల్టిప్లై చేసినప్పుడు f1 a of s వస్తుంది, ఇది f2 of a వస్తుంది. అంటే f1 of x వీటికి అప్లై చేయండి, a ఇంటూ f1 of x ప్లస్ b ఇంటూ f2 of x ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ f1కి ల్యాప్లాస్ ఫ్రీక్వెన్సీ డొమైన్లోకి మార్చేటప్పుడు ఏం చేస్తాం, f1 of s ప్లస్ b ఇంటూ f2 of s అంటాం. ఓకే, ఇక్కడ ఒమేగా అంటే ఎస్ అన్న, ఒమేగా అంటే ఎస్ లాగా తీసుకుంటాం ఇక్కడ. ఓకే, ఏబి ఇస్ ద కాన్స్టెంట్స్ అనమాట. అదే చేంజ్ స్కేలర్ ప్రాపర్టీ అంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ f of s ఈజ్ ద ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అయినట్లయితే f of x దెన్ కావాలనుకోండి, f of a అంటే ఈ a ఇక్కడ ఏదైతే ఉంటుందో కాన్స్టెంట్ అది 1 by a అని f of s by a రాసుకుంటే సరిపోతుంది. ఓకే, అనదర్ ప్రాపర్టీ ఇఫ్ f of s of s ఈజ్ ఈక్వల్ టు f of ఇది సైన్ ఇది కొసైన్ అనమాట. సో ద ఫోరియర్ సైన్ అండ్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్స్ f of x అయినప్పుడు
ఎఫ్ ఆఫ్ ఎస్ ఎఫ్ ఆఫ్ ఏఎక్స్ వచ్చింది అనుకోండి 1/a ఎఫ్ఎస్ ఎస్/a ఇది సైను. నెక్స్ట్ అలాగే సిమిలర్గా కొసైన్ కూడా అంతే ఎస్/a ఎఫ్సి ఆఫ్ 1/s/a 1/a ఇంటూ ఇది కొసైన్, ఇది సైన్ ట్రాన్స్ఫార్మ్, ఇది కొసైన్ ట్రాన్స్ఫార్మ్. ఓకే, అదేవిధంగా షిఫ్టింగ్ ప్రాపర్టీ. ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎస్ ఈజ్ ద ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ దెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు దీన్ని ఈ పవర్ జే ఒమేగా జేఎస్ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎస్గా రాసుకోవచ్చు. ఇక్కడ ఏ అనేది ఇక్కడ ఈ పవర్ వస్తుంది, ఈ పవర్. ఓకే, అదిగా మోడ్యులేషన్ ఆఫ్ థీరం. ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎస్ ఈజ్ ద ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ కాస్ ఏటీకి ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఏమవుతుందంటే ఇక్కడ ఏదైతే కోఎఫిషియంట్ ఉందో అది ఎఫ్ ఆఫ్ ఎస్ ప్లస్ ఏ ఒకటి, ఒకసారి అట్లాగే మైనస్ చేస్తుంది, ఎఫ్ ఆఫ్ ఎస్ మైనస్ ఏగా రాసుకోవచ్చు 1/2 ఇంటూ. ఎందుకంటే కాస్ ఏఎక్స్ అంటే ఈ పవర్ ఐఏఎక్స్ ప్లస్ ఈ పవర్ మైనస్ ఐఏఎక్స్/2 రాస్తాం కదా, ఈ పవర్ని అప్లై చేస్తే ఇది వస్తుంది ఎఫ్ ఆఫ్ ఎస్ ప్లస్, ఇంకోటి అనదర్ ఎఫ్ ఆఫ్ ఎస్ మైనస్ ఏ. ఓకే, నెక్స్ట్ అనదర్ ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎస్ సైన్ ట్రాన్స్ఫార్మ్, ఇది ఎఫ్ ఆఫ్ ఎస్ అంటే సి అంటే కొసైన్ ట్రాన్స్ఫార్మ్. సో మనకి ఎఫ్ఎస్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ కాస్ ఎస్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఎఫ్ఎస్ ఎస్ ప్లస్ ఏ ఎఫ్ఎస్ ఎస్ మైనస్ ఏ. సో సైన్కి వస్తే ఇక్కడ జస్ట్ ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ మైనస్ వస్తుంది అంతే. ఓకే, ఇవి మనకి సైన్ ట్రాన్స్ఫార్మ్స్. ఎఫ్ఎస్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ సైన్ ఏఎక్స్ ఇది సిలో వస్తుంది. ఇది ఒకవేళ ఎస్లోకి వస్తే ఇది జస్ట్ మైనస్ వచ్చి ఇక్కడ మైనస్ వస్తుంది, ఇది ప్లస్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్గా మన ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయో చూడండి. ఫైండ్ ద ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్ అన్నాడు. 1 ఫర్ ఎక్స్ మోడ్ ఎక్స్ లెస్ దాన్ 1, 0 ఫర్ ఎక్స్ గ్రేటర్ దాన్ 1 అన్నాడు. ఓకే, హెన్స్ ద వాల్యూ ఆఫ్ దిస్ అన్నాడు. సో కాబట్టి మీకు ఆల్రెడీగా ఫార్ములాస్ అనేవి గుర్తుపెట్టుకుంటే సరిపోదు మనకి. ఇది ఫార్ములా యాక్చువల్గా -∞ to ∞ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈ పవర్ ఐఎస్ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏమి ఇక్కడ 1 ఉంది కాబట్టి 1 ఈ పవర్ ఐఎస్ఎక్స్ డిఎక్స్. ఇంటిగ్రేట్ చేయండి, ఈ పవర్ ఏఎక్స్ని చేస్తే ఏమొస్తుంది 1/is ఇంటూ ఈ పవర్ ఐఎస్ఎక్స్. లిమిట్స్ ఏముంటాయి ఇక్కడ, మోడలస్ అంటే +or-1 కాబట్టి -1 to 1 తీసుకుంటారు. సో అప్పర్ మైనస్ లోయర్ లిమిట్ అనేది సబ్స్టిట్యూట్ చేయండి. మనకి ఏమొస్తుంది ఈ పవర్ ఎక్స్ ప్లేస్లో ఏం చేస్తారు 1 పెట్టండి, ఈ పవర్ ఐఎస్ వస్తుంది మైనస్ ఈ పవర్ ఐఎస్/ఐఎస్ అనమాట. ఓకే, దీన్ని 2తో మల్టిప్లై 2తో డివైడ్ చేయండి. 2తో మల్టిప్లై 2తో డివైడ్ చేస్తే అప్పుడు ఏమొస్తుంది ఇది సైన్ ఎస్ రాసుకోవచ్చు. ఓకే, మనకి ఆల్రెడీగా హైపర్బోలిక్ ఫంక్షన్స్లో మనకు ఐఓటా హైపర్బోలిక్ ఫార్ములాస్ చెప్పాను కాబట్టి సైన్ ఎస్/ఎస్ అంటే మనకు లిమిట్ తీటా టెన్స్ టు 0 సైన్ తీటా/తీటా అంటే 1 అవుతుంది కదా, అలాగే ఇక్కడ కూడా ఎఫ్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 2 అనమాట. ఓకే, అలాగా అప్లై చేస్తాం అనమాట. ఓకే, ఇది ఒకవేళ ఇన్ కేస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకున్నాను అనుకో, సైన్ 0/0 సైన్ 180 అన్న కూడా 0నే అవుతుంది కదా, సైన్ 180 కూడా 0 అవుతుంది, -∞ 0నే అవుతుంది. సో పై రాసుకోవచ్చు అంటే ఇన్ఫినిటీ ఇంటిగ్రేటింగ్ చేసి తర్వాత ఇన్ఫినిటీ రాసిస్తే పై వస్తుంది మనకు. ఆల్రెడీగా మనకి ఇక్కడ /2 వస్తుంది కాబట్టి π/2 అవుతుంది. నెక్స్ట్ వచ్చి కన్వల్యూషన్. ద కన్వల్యూషన్ ఆఫ్ 2 ఫంక్షన్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండ్ జీ ఆఫ్ ఎక్స్. ఒకవేళ 2 ఫంక్షన్స్ ఉన్నాయి, -∞, ఒకటి ఉంది, అప్పుడు మనం కన్వల్యూషన్ అప్లై చేయాలంటే -∞ to ∞ ఎఫ్ ఒక దాని ప్లేస్లో ఎక్స్ ప్లేస్లో మ్యూ తీసుకుంటారు, అనదర్ దాంట్లో ఎక్స్ మైనస్ మ్యూ తీసుకొని ఇంటిగ్రేట్ చేస్తారు. మనం ల్యాబ్లెస్లో ఏ విధంగా అయితే కన్వల్యూషన్ అప్లై చేసామో సేమ్ ఇక్కడ కూడా అలాగే చేస్తాం. ఓకే, కన్వల్యూషన్ ఆఫ్ థీరం ద ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్. ఓకే, ఇదే ఫార్ములా ఎఫ్ ఆఫ్ ఎస్ ఇంటూ జీ ఆఫ్ ఎస్లోకి చేంజ్ అవుతుంది అనమాట. అంటే ఇంటిగ్రేటింగ్ విత్ రెస్పెక్ట్ టు మ్యూ చేయాలన్నమాట. ఓకే, పార్షియల్స్ ఐడెంటిటీ ఆఫ్ ద ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్ అంటే ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎస్ ఈజ్ ద ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ దెన్ అంటే ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ సిమిలర్ ఫంక్షన్ 2 times వస్తుంది అనమాట. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అగైన్ టు సెకండ్ టైం వచ్చినప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్కి ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తాము, అప్పుడు ఏమవుతుంది ఎఫ్ ఆఫ్ ఎస్గా మారుతుంది. ఓకే, దాన్ని స్క్వేర్ ఇంటూ డిఎస్ అంటారు, దీన్ని పార్షియల్స్ ఐడెంటిటీ అంటారు. అంటే ఒక వేవ్ ఫాము అదే రిపీట్ అవుతూ వచ్చినప్పుడు ఉండేదే పార్షియల్స్ ఐడెంటిటీ. ఓకే, దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్. టుమారో ఐ విల్ స్టార్ట్ ప్రాబ్లమ్స్. ఓకే, ఇవి ఫార్ములాస్ మీరు గుర్తుపెట్టుకుంటే ప్రాబ్లమ్స్ టుమారో ఐ విల్ స్టార్ట్ చేస్తాను. ఓకే, దిస్ టాపిక్ ఈజ్ ఓవర్. థ్యాంక్ యూ.